హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది మనకి పోలీస్ శాఖ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాటిలో మనకి ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు అయినా సరే మనకి ప్రతి ఒక్కరు కూడా 10th ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి 30,000 నుంచి 40,000 లోపు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా అవసరం లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు. ఇదైతే మనకి 3,000 పోస్టులకు పైగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే 10th అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎలా అనేసి అనేది మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఇలాంటివి మీకు రావాలనేసి అంటే చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం. మీ దగ్గర నుంచి మేము కోరుకునేది జస్ట్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి దీన్ని. ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా మనం ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి అనేది కంప్లీట్ వీడియోలో మీకు చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 24th February 2025 అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే మనకి తక్కువ టైమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్గా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ మీరు కొంచెం ఇంకా దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ వెబ్సైట్స్ అవి కూడా కొంచెం సర్వర్ అవి ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల కొంచెం బిజీ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇది చూడగానే ఇది ఎప్పుడైతే చూసారో ఈ నోటిఫికేషన్ వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనకి వెబ్సైట్ పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ పోర్టల్ నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి దీన్ని క్లిక్ చేశారనేసి అంటే కనుక మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన దాన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేయండి వెళ్ళి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక జస్ట్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. జస్ట్ ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, మెన్షన్ చేయడం, అవి కూడా చూద్దాం. ఇక్కడ మనకి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీంతోపాటు అంటే ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. కాబట్టి ఇవి కూడా చూస్తే ఇక్కడ హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే చెస్ట్ వచ్చినప్పటికి మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వెయిట్ వచ్చేసి ఎంత హైట్ ఉందో దానికి తగ్గ వెయిట్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ దాంతోపాటు మనకి విజన్ కూడా క్లియర్గా ఉండాలి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు హియరింగ్ కావచ్చు, డెంటల్ కావచ్చు, అలాగే జనరల్ హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారంటే డెంటల్ అంటే ఈ గమ్స్, టీత్ హెల్త్ ఇవన్నీ కూడా బాగుండాలి అని. అలాగే జనరల్లోకి వచ్చినప్పటికీ స్కిన్ హెల్త్ కానీ ఇలాంటివన్నీ కూడా క్లియర్గా ఉండాలి అనేసి మనకి మెడికల్ స్టాండర్డ్స్లో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎలాంటి జాబ్ అయితే ఉంటుంది సెలెక్ట్ చేసిన తర్వాత అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ హాస్పిటాలిటీ స్ట్రీమ్ అనేసి అలాగే హౌస్ కీపింగ్ స్ట్రీమ్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ హాస్పిటాలిటీ స్ట్రీమ్కి సంబంధించి కుకింగ్ కావచ్చు, లేకపోతే కిచెన్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రెజెంటేషన్ ఆఫ్ డిషెస్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ అండ్ శానిటైజేషన్ కావచ్చు, లేకపోతే ఇలాగ దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా ఏమేమింటి సంబంధించి ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఏమేమి కేటగిరీస్కి సంబంధించి ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే హౌస్ కీపింగ్ స్ట్రీమ్కి సంబంధించి మనకి ఇక్కడ క్లీనింగ్ ఆఫ్ ఫ్లోర్స్ కావచ్చు, లేకపోతే యుటెన్సిల్స్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే వాష్రూమ్స్, కమోడ్స్, గ్రౌండ్ లెవెల్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే గార్డెనింగ్ కావచ్చు, వాటరింగ్ ఆఫ్ గార్డెనింగ్ ప్లాంట్స్, ఇలాంటివన్నిటికీ కూడా సంబంధించి ఇక్కడ మనకి దీనికి హౌస్ కీపింగ్ స్ట్రీమ్కి ఉంటాయనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ప్రొసీజర్ టు అప్లై అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి వెబ్ పోర్టల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా ఇంకా మెన్షన్ చేయడం ఏం జరిగిందంటే
ఇక్కడ ప్లేస్ మీరు ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బెంగళూరు ఉంది, న్యూఢిల్లీ ఉంది, అలాగే గాంధీనగర్, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడ. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ పోస్టల్ అడ్రస్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ పోస్టల్ అడ్రస్ అలాగే ఇక్కడ మనకి డ్రాప్ బాక్స్ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అలాగే వేకెన్సీ ఇన్ స్ట్రీమ్, ఇక్కడ మీకు ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఇక్కడ బెంగళూరుకి సంబంధించి ఇక్కడ హౌస్ కీపింగ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి అలాగే మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి అలాగే పోస్టల్ అడ్రసెస్ కూడా ఇక్కడ మనకి న్యూఢిల్లీకి మళ్ళీ డిఫరెంట్ పోస్టల్ అడ్రస్ ఉంది, అలాగే డిఫరెంట్ డ్రాప్ బాక్స్ లొకేషన్ ఉంది. ఇలాగా న్యూఢిల్లీ ఇక్కడ చాలా మొత్తం అన్ని ప్లేసెస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు ఏది దగ్గరగా ఉంటే మీరు ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్తో పెట్టుకునేవి ఎగ్జామ్స్ కాబట్టి, 10th క్లాస్ అర్హతతో పెట్టుకునేవి కాబట్టి పోస్టులు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగానే మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి బెంగళూరు ఇలా చాలా, బేగంపేట ఇలా చాలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇదైతే మనకి ఇక్కడ బేగంపేట ఉంది, ఇదైతే మనకి సికింద్రాబాద్లో వస్తుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో మనకి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి జాబ్స్ అవన్నీ కూడా మనకి దగ్గరలోనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 90+ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి మనకి 4 years మనకి టెంపరీగానే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 years స్పాన్ అయితే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని అలాగే పాలసీస్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ పర్మనెంట్గా ఎన్రోల్ చేస్తారు, పర్మనెంట్గా మనకి ఆ పర్టికులర్ పోస్ట్ని మీకు కన్ఫర్మ్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్గా జాబ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అనేసి అంటే ఇవన్నీ కూడా చిన్న జాబ్స్ అయినా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా దీనికి కూడా వస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరికైతే మంచిగా జాబ్ అంటే చిన్న జాబ్ అయినా సరే మంచిగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో జాబ్ కావాలి అనేసి అంటే ఇది ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే. అలాగే ఇక్కడ మనకి లీవ్స్ చూడండి, ఇక్కడ లీవ్స్ కూడా మనకి యాన్యువల్లీ మనకి 30 days per year ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సిక్ లీవ్స్ కూడా బేస్డ్ ఆన్ మెడికల్ హెల్త్కి, అంటే మీ హెల్త్ని బేస్ చేసుకుని మీకు నిజంగా మెడికల్ సిక్ లీవ్స్ కావాలి అనేసి అనుకుంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తాము అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి లీవ్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎందుకనేసి అంటే ఇక్కడ మనకి నార్మల్గా ఒక చిన్న జాబ్ రావడమే చాలా కష్టం, అలాంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వైజ్గా వస్తుంది అనేసి అంటే ఇది చిన్న జాబ్ అయినా సరే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి మనం శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే మనకి స్టార్టింగ్ ఇక్కడ 30,000 ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ అలవెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇస్తారు. క్లాతింగ్ కావచ్చు, లేకపోతే రేషన్ కావచ్చు, అన్నీ కూడా అకామిడేషన్ కావచ్చు, అన్నీ ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి అన్ని రకాల ఎలివెన్స్తో 30,000 వస్తుంది అనేసి అంటే దాని ప్లస్ 30,000 వస్తుంది అనేసి అంటే ఇది చాలా 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 బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను అనమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఏంటనేసి అంటే ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికి 4 years అని చెప్పాను కదా, ఆ 4 yearsలో ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికి మనకి 30,000 స్టార్ట్ అయితే మనకి సెకండ్ ఇయర్కి ఇంక్రిమెంట్స్ కూడా పడతాయి అనమాట. ఇంక్రిమెంట్స్ని చూసినట్టయితే సెకండ్ ఇయర్ 33,000 వస్తుంది, అలాగే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 36,500, అలాగే ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పటికి 40,000 అవుతుంది అనమాట. ఆ 40,000 అవ్వడంతో పాటు మనకి ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి అంటే సేవా నిధి ప్యాకేజ్ అనేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే అప్రాక్సిమేట్గా 10 lakhs వరకు కూడా మీకు సేవా నిధి ప్యాకేజ్లో వస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇదొక బెనిఫిట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే దీన్ని మిస్ అయితే చేసుకోవద్దు. మీకు దగ్గరలోనే ఇలాంటి ఒక బెనిఫిషియల్తో వచ్చే జాబ్స్ అనేసి అంటే ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి దీన్ని. ఎందుకంటే మనకి ఈ పోస్టులు వచ్చేసి మనకి పర్టికులర్గా 3,000 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట, 3,000+ పోస్టులు దీనికి సంబంధించి. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది.
ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ రిటన్ అండ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ చూసినట్టయితే జనరల్ ఇంగ్లీషు, అది కూడా 10th సిబిఎస్ఈ స్టాండర్డ్లో ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా జస్ట్ 10 మార్క్స్కి. అలాగే జనరల్ నాలెడ్జ్ కూడా సేమ్ స్టాండర్డ్లో ఉంటుంది, అది కూడా జస్ట్ 10 మార్క్స్కి. 20 మార్క్స్కి అనేది మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంతకు మించి ఎక్కువ కాదు కాబట్టి ఇది మ్యాక్సిమం అందరూ కూడా క్రాక్ చేసేయగలరు అనమాట. అండ్ దీని తర్వాత మీకు టెస్ట్ అయితే ఏది ఉంటుంది అనేసి అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ phase 2లో ఉంటుందన్నమాట. ఇది వచ్చినప్పటికీ మీకు జస్ట్ మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది అనేసి అన్నది, అంటే మీ హైట్ చెక్ ఇవన్నీ కూడా చేస్తారు. సో దీని గురించి కూడా మీకు నేను చెప్పాను కదా, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందన్నమాట. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే హైట్ చెక్ అనేది చూసినట్టయితే 152 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ రన్నింగ్ ఇవ్వడం జరిగింది. రన్నింగ్ ఏంటి అనేసి అంటే కనుక మీరు 1.6 కిలోమీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జస్ట్ 6 minutes 30 seconds. 6 minutes 30 secondsలో మనకి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దీంతోపాటు మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2 వచ్చినప్పటికీ ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అది కూడా అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఇది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇవి జస్ట్ ఎలా ఉంటుందంటే 10 పుషప్స్, అలాగే సిటప్స్, స్క్వాడ్స్ ఇలా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైనా సరే కొంచెం ఈజీగానే చేసేయచ్చు. అండ్ ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అండ్ phase 3కి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ SST అంటే స్క్రీన్ సూటబిలిటీ టెస్ట్, అంటే ఇది ఎలా ఉంటుంది, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకి 15 మార్క్స్కి ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ హాస్పిటాలిటీకి అలాగే హౌస్ కీపింగ్కి సంబంధించి ఇక్కడ ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఉండాలి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి డిఫరెంట్ టెస్టులు చేస్తారు. ఆ టెస్టుల నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, అవి కూడా చూడొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇదన్నమాట ప్రాసెస్. ఇక్కడ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి జాబ్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడడం అయితే జరిగాయి. దీనికి సంబంధించి మనకి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం అయితే జరిగింది. పోస్టర్కి సంబంధించి, పోలీసులకు సంబంధించి కూడా పడ్డాయి అన్నమాట. దీనికి సంబంధించి ఇది ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు జస్ట్ ఇది ఓన్లీ 10th క్లాస్ అర్హతతో పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అండ్ నేను ఈ నోటిఫికేషన్ అలాగే ఈ వెబ్ పోర్టల్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి వెళ్ళి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేసి అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీ అందరికి కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.